ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే, ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అంటే ఎంపీదేమో ఆంధ్రప్రదేశ్ కాదు, ఎమ్మెల్యేదేమో తెలంగాణ ఏం కాదు, ఇద్దరు ఒక గూడి పక్షులే. కాకపోతే పేపర్ వాళ్ళు మరి నాకు దండగలుగుతుందేమో మరి భయమో నాకు తెలియదు, కానీ పేర్లు అయితే ఇవ్వలే, పేర్లు ఇవ్వకుండా ముచ్చట అయితే రాసిండు. అయితే మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తున్నట్ట కార్లో. ఈ కార్లో పోయే క్రమంలో మంత్రి గారి సీటు మంత్రి గారికే ఉంది, ఎమ్మెల్యేకి, ఎంపీది ఎంపీకే. ఇద్దరు ఎంపీ ఎమ్మెల్యే దగ్గర కూర్చురట. కూర్చొని ఈ ముచ్చట ఆ ముచ్చట పెట్టుకురట. పెట్టుకొని చిన్నపాటి ఆవేశం వచ్చి అలానే మరి ఏ ముచ్చట పెట్టుకొని పాడేయరు. కానీ అయితే ఏం చేసినట్టు ఎమ్మెల్యే జర తక్కువ అనుకుంటే ఏమనుకున్నా పాడే చెంపలు వాళ్ళకి వచ్చినట ఎంపీ. మరి ఎంపీ ఎమ్మెల్యే గారు చెంపలు వాళ్ళ ఊకుంటాడా? దాని ఎమ్మెల్యేలు వేసినట సేమ్ ఆయన ఒక్కటేసి తిన రెండు వేసినట. ఆయన ఒక్క చెంప కొడితే రెండు చెంపలు ఆయించినట. వీళ్ళిద్దరు జగడం ఓన్ చెంపలు పలగొట్టుకోగానే పక్క పోయింటి ఇంకొక ఓడిపోయిన ఎమ్మెల్యే ఉండట. ఆ ఓడిపోయిన ఎమ్మెల్యేగా వీళ్ళని మా అమ్మగారు ఊకోసారి చదిపోద్ది, నలుగురు పోతున్నాడు, మరి నోట్లు చూస్తారు, మా అమ్మగారు ఊకో అని ఎంత ఊకొచ్చినా కానీ కార్లోనే పుస్తీలు పట్టిరట. పుస్తీలు పట్టగానే మరి మినిస్టర్ అయితే పక్క పోయింటే ఉండు కదా, మరి ఏం పంచాయా మీది చిన్నపిల్లలు కొట్లాడినాడు ఊకోరాదు అనాలగా. కొడక సావరి ఏమన్నా కొడక సావరి, మీ బాధ మీది నా బాధ నాదని సపడే కూర్చున్నట. ఎందుకు వచ్చింది ఈ పంచాయతీ అంటే ఈ ఎంపీ అంటున్నట గతంలో ఓడిపోయిన ఎమ్మెల్యే ఒక ఆయన, ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోయిన ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరినట. చేరినాక ఏమైంది, ఇక ఏదైనా ముచ్చట చెప్తప్పుడు ఈయనకంటే ఆయననే తోపని చెప్తా ఉన్నట. ఇప్పుడు పక్కోని ముందల గెలిచిన ఎమ్మెల్యేని తక్కువ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే జర గొప్ప అంటే ఊకుంటాడు ఎమ్మెల్యే, ఎంతో అంతలో వెళ్ళి అవుతుంది. జై గడికి ఎన్నిసార్లు పెడతా సార్ ఆయన ముచ్చట, మంచోడు కాకనే జనాలు ఉండగొట్టి నేను మంచోడని నన్ను గెలిపించి నువ్వు నా ముందర ఊకి ఆని పేరునేమో ఎలా పెడతావు, ఊకి అంటే గొప్ప అని చెప్తావు, ఎంతవరకు కరెక్ట్ అని ఎమ్మెల్యే అడిగినట. తల్లి ఇంత పనికి అంటావు, నేను ఎంపీనా నువ్వు ఎమ్మెల్యేవా, నువ్వు నాకు అంటే చిన్నోడు వాడిని అట్టే శవల మీకలు పెట్టగానే నన్ను కొడతావా అని ఈయన రెండు శవల మీకలు వేసాడు. చెవులో చెంపలో రెండు వీటిలో వాళ్ళకి వచ్చాడు. ఇక పెద్ద పంచాయతీ ఉంటే మినిస్టర్ మాత్రం ఒక్కటి లేదు రెండు లేదు బెల్లం కొట్టి రాయలేక సపడే కూర్చున్నట. ఈడ గిట పంచాయతీ. ఇంకొకటి ఏంది సిరిసిల్లలో కాంగ్రెస్లో కుమ్లాట, ఆడే గిసోంటి పంచాయతీ. భద్రాచలంలో పంచాయతీ. ఈ సిరిసిల్ల పంచాయతీ ఏం పంచాయతీ, అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక ఎమ్మెల్యే పరీక్షిస్తాడు. ఆయన పరిశీలించి ఆయన దానికి ఒక మార్గం చూపించి ఆలోచన చేస్తాడు. కానీ అక్కడ కూడా ఒక మినిస్టర్ తలిగిండట. అక్కడ మినిస్టర్ తలిగి ఏ పని చూసినా నేనే ముందలని పోతున్నట. ఆయన కోపం వచ్చి నా ఇలాకల నేను ప్రజాప్రతినిధిని, ఇంతమంది ప్రజలు నన్ను ఎన్నుకుంటే ఏదన్నా సమస్య ఉంటే నేను చేద్దామంటే నువ్వు వచ్చి నా దగ్గర నీ జులుమేంది, నీ పెత్తానం ఏది నా దగ్గర అని ఆయనకు పంచాయి. ఇంకా చూడు సిరిసిల్ల ఎమ్మెల్యే ఊరు మరి సిరిసిల్లకి ఆయన మినిస్టర్ ఊరు అనేది మీకు ఎరికేగా ముచ్చట. ఇక ఈ పంచాయతీ ఆ పంచాయతీ పోయి ఇక పోయిరట పెద్ద మనిషి కాడికి పోయి రేవంత్ రెడ్డి కాడికి పోయి సార్ నా చెంపల వల్ల కొట్టిండు సార్ అని ఆయన అంటే లేదు సార్ నా మీద ఫస్ట్ ఇయర్ నా చెవుల వల్ల కొట్టినా ఆయన చెప్పుకున్నట. ఇక ఇద్దరు నోట్లు మన ఏమంటారు కదా ఇద్దరు నోట్లు ఉంచుతారు మా అమ్మగారు సపడే కూకొని. అసలేం మన పార్టీ చల్లకుండా ఇప్పుడు ఎంతో అంత నూక్కుంటూ వస్తుంటే ప్రతిపక్షాలలోకి ఈ ముచ్చట తెలిసిన ఆయన సిగ్గిపోతుంది. వీడికే తుపాకి పెట్టుకొని రెడీగా కూర్చురు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. జర బయటకు వచ్చినాడు సిగ్గిపోతుంది ముచ్చట జర ఎట్నాడు చేసి మా అమ్మగారిని మీరు లోపలనే మీరే కమ్మేసుకొని బయటికి రానియకురా అని చెప్పిండు. కానీ నువ్వుకుంటా అది ముచ్చట. ఇక అల్ల ఉన్న చిన్న గాడ ఆశవులు వేసేవాళ్ళు అక్కడెక్కడ రాంగ ఇవాళ పేపర్కి వచ్చే కాలం వచ్చింది. అవునా ఎమ్మెల్యే గారు మంత్రి ఏది ఎంపీ గారు, మరి మీ ఇద్దరికి ఎడబెడిసింది మరి పాడైపోను పొత్తులు లేకపోతలేవా లేకపోతే ఆ ఎమ్మెల్యేని మంచోడు అన్నది. మరి ఆ ఎమ్మెల్యే మంచోడని మరి ఓడిపోయిన ఆయన మంచోడు ఎట్టు అవుతాడు, గెలిచిన షెడ్డోడు ఎట్టు అవుతాడు? ఎవరు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ మీరు ఒక బాధ్యతాయుతమైన అంటారా సరే గౌరవప్రదమైన ఒక మినిస్టర్ పదవిలా, ఎమ్మెల్యే పదవిలా, ఎంపీ పదవులు ఉండి వీధి రౌడీలు కొట్లాడినట్టు రన్నింగ్ల కార్లో కొట్లాడితే ఎట్లా పాడైతే చెప్పురి. ఇంకా దాన్ని ఎవరైనా వీడియో తీయవలసిన పక్క పట్టిన వాళ్ళు ఇంకా భలే సిగ్గు అనిపిస్తుంది. తూ అందరు జనాలంతా ఏం లేదు వీళ్ళకి పొత్తులు లేదు అంటే పాడైపోను. రేవంత్ రెడ్డి గారు ఎవరు దానికి అప్పచెప్పు పని చేయరు. అయినా కానీ మినిస్టర్ పదవి మినిస్టర్ పని మినిస్టర్ చేయాలి, ఎంపీ పని ఎంపీ చేయాలి, మళ్ళీ పోతే ఎమ్మెల్యే పని ఎమ్మెల్యే చేయాలి. ఇక అన్ని పనులు నేనే చేస్తాంటే మరి నీళ్ళు గెలిచేందుకు చెప్పు. ఇక రేవంత్ రెడ్డి గతంలో అంటుండు మీరు ఏది గ్రౌండ్ లెవెల్లో తీసుకుపోతలే మనం చేసే అభివృద్ధిని, ఏమైనా మీరు షోపు డబ్బులే చేసుకుంటారు, మీరు అన్నీ చక్కగా చేసుకొస్తలేరు, జనాలు మొత్తం మనం దుమ్మెత్తి పోసే కాలం వచ్చింది,
జర మీరు మారురా నాయన ఎమ్మెల్యేలు అని ఎప్పుడో ఎన్నోసారి చెప్పిండు, మినిస్టర్ మారురా చెప్పిండు, కానీ వీళ్ళు ఈయనకాలం అయితే లేదు. అంటే కాంగ్రెస్ పార్టీలో జర ఎట్లుంటారు, సీనియర్లు ఎక్కువ ఉంటారు కదా, మొత్తం కొమ్ములు తిరిగిన బంటులు ఉంటారు. అందుకోసమనే ఆయన ఏందిలే, ఆయన ఇండియాలో వచ్చాయి, రేవంత్ రెడ్డి కూడా గెలిపించేది కష్టం తక్కువనే, కొన్ని దగ్గర ఇస్తారు కానీ అన్ని దగ్గర ఇయ్యరు కదా, ఇవ్వ గట్ట ఉంది. అందుకోసమనే ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అంటే ఇవాళ రేపట్లో వాళ్ళు తక్కువ లేరు. నువ్వు ఒక చెంప వల కొడితే అవతల 2 చెంపలు వల కొడతాడు. ఏమంటారు కదా, ఏమంటారు, మర్యాద ఇవ్వాలి మర్యాద పుచ్చుకోవాలంటారు కదా, ఇంగ్లీష్ నీకు అదేది అంటారు, నాకు రాదు. కానీ మర్యాద ఇస్తే మర్యాద ఇస్తారు, లేకపోతే నువ్వెంత కదా, దెబ్బలకు పెద్ద కొదవేమని చెప్పు. నువ్వు కొట్టిన దెబ్బ తలుతుంది, ఆయన కొట్టిన దెబ్బ తలుతుంది, కానీ ఇజ్జత పోయేది మళ్ళీ వాళ్ళి జర్ర ఓదాన్ని బయట ఇజ్జత పోతుంది. అందుకోసమనే జరగి కుమ్రాటలు బంద్ చేసి జనాల సమస్యలు ఏమన్నా చూసుకునే ఉపాయం చేయరి. మీరు పంచుకునే కాలం ఇంకా మస్తుగా ఉంది, ఇంకా టైము ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. 3.5 సంవత్సరాలు మీరు అంటారు, కానీ రేవంత్ రెడ్డి ఏమంటారు ఏకంగా 10 ఏళ్ళ దాకా మేమే అంటున్నారు. మరి ఆయన 10 ఏళ్ళ దాకా ఉండాలంటే మరి మీరు ఇటువంటి ఏమంటారు బయటపై పంచాయలు బంద్ చేసుకోవాలి, లేకపోతే నోటి చూస్తారు జనాలు. ఇక ఉంటాం మరి, ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాడు గాను. మంత్రులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు మీరే కొట్లాడితే జనాలు ఎట్లా కొట్లాడుకోవాలి, ఇక ఉంటాం మరి.